తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశులకు సంబంధించి 1 జూలై నుంచి 15 జూలై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, అలాగే మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువు, అలాగే కుంభంలో రాహువు, శని మీనంలో 13 జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటాడు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు, కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు. అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది ఈ సన్ జొడాయిక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు. అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను, 23 జూలై నుంచి 22 ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు. కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఆ 22 జూలై నుంచి 23 జూలై నుంచి 22 ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు. అది తప్పు. మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము, ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది. ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి. ఇది సరైనటువంటి విధానము. కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు. ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి, చాలామంది సి అనే అక్షరం ఈ శతభిష నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు, తులారాశికి చూసుకోవాలి. కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు, అది కూడా తులారాశి, అలా చూసుకోవాలి. కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారము మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేటువంటివి మనకు సరిపోతాయని చెప్పవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ 1 జూలై నుంచి 15 జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు, ఖర్చులు, అలాగే పరిస్థితుల అనుకూలత, ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశులలో భాగంగా 5వదైనటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలముగా లేదు. మీకు ప్రధానంగా స్త్రీపరమైన విద్వేషం కలిగే అవకాశం ఉంటుంది. అపనిందలు మీరు పడతారు. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక రవి సంచార ప్రభావము సంపూర్ణముగా ఉన్నటువంటి కారణం చేత నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే మీకు చక్కటి ప్రమోషన్స్ కానీ, లేకపోతే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి కోరుకున్న చోట బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ లభిస్తాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేస్తున్నటువంటి పనికి ప్రోత్సాహకాలు పెరుగుతాయి. గురుగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ధనపరమైనటువంటి లావాదేవీల్లో మీకు చక్కగా లాభం చేకూరుతుంది. రాని బాకీలు వసూలే అవకాశం ఉంటుంది. ఇక అన్ని విధాలుగా సహాయ సహకారాలు గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన కలుగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ధన ప్రవాహము గురువు వల్ల కలిగితే బుధగ్రహ సంచారం మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే ధనం రాగానే ఖర్చులకి చకచక ఖర్చులకి వెళ్ళిపోతుంటాయి, లేదా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెడతారు, స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెడతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా బుధగ్రహ సంచారము అనుకూలంగా లేదు. ఈ కారణం చేత కొంత సంతోషముగా లేని పరిస్థితులు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శిరోబాధలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక కుజ కేతుల యొక్క సంచార ప్రభావము ఇది కూడా అనుకూలంగా లేదు. కాకపోతే మొండి ధైర్యం పెరుగుతుంది, ఏదైనా సాధించాలనే కసి పెరుగుతుంది. కానీ మీ అంతటి వాడు లేడు అని మీరు ఆ భావన ఉండడం వల్ల, ఇతరులను చులకనగా చూడడం వల్ల సింహరాశిలో జన్మించినటువంటి వారు మీ విలువని కోల్పోతారు. దగ్గర వారిని దూరం చేసుకుంటారు మీ మాట తీరు వల్ల, మీ ప్రవర్తన వల్ల.
కాబట్టి ఆలోచించండి. ప్రేమతో అందరితో వ్యవహరించే ప్రయత్నం చేస్తే ఈ కుజకేతుల యొక్క సంచారం మీకు కొంతవరకు ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఇక రాహు సంచార ప్రభావము ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా ఇతరుల మీదనే పైచేయి సాధించాలనే కసితో మీరు పనిచేస్తారు. కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇతరులు మిమ్మల్ని మోసగించే అవకాశాలే ఈ రాహుగ్రహ సంచారం వలన కలుగుతాయి, లేదా ఇతరుల వలన మీరు నష్టపోతారు. కాబట్టి ఏదైనా వ్యవహారం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. శని సంచారము అష్టమ శని ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా అష్టమ శని అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్య సమస్యలు, తీవ్రమైనటువంటి ఒత్తిడులు, అలాగే సమయానికి భోజనం చేయలేకపోవడం లాంటి సమస్యలతో ఈ అష్టమ శని ప్రభావం మీకు ఉన్నప్పటికీ 13వ తారీఖు నుంచి వక్రీకరించిన కారణం చేత అష్టమ శనితో పాటుగా ఈ సప్తమ శని ప్రభావాన్ని కూడా కలగచేస్తాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 4 కూడళ్ల మధ్యలో వేసిన వస్తువుల్ని తాకకండి, దిష్టి తీసిన వస్తువుని తాకకండి. నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 9వ తారీఖు నుంచి మీరు ఎవరితో కలిసి దాంపత్యంలో ఉంటారో, అనగా మీ యొక్క జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామితో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సమయం అనుకూలంగా లేదు కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. కొంతకాలము, సంవత్సరంలో కొంతకాలము వారిదే పై చేయి ఉంటుంది, వారి మాటే వినాల్సి వస్తుంది, వారి మాటే నెగ్గుతుంది, వారు చెప్పిందే జరుగుతుంది. ఒప్పుకుంటే తప్పు లేదు కదా. కాబట్టి ఈ కుజుడు కేతువు మీకు ఆ విధమైనటువంటి వెసులుబాటు ఇవ్వడు, నేనే గొప్ప అన్నట్టు తయారు చేస్తాడు. కానీ ఇక్కడ శని రాహుల ప్రభావం కూడా అధికంగా ఉన్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, లేదా మీరు ఎవరితో కలిసి పనిచేస్తారో వారిదే పై చేయి అవుతుంది. కాబట్టి వాస్తవాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా కోరుకున్న చోట గౌరవ మర్యాదలు లభించవు, ఇతరులతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, విలువైన ఆభరణాలని కోల్పోయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆల్రెడీ గర్భధారణ జరిగినటువంటి వాళ్ళు వైద్యుని యొక్క సలహాలు తప్పకుండా పాటించాలి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. వివాహం కాని అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశము గోచరమవుతుంది. 9వ తారీఖు తర్వాత మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఒక రవి గురువు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేని కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో భయముతో కూడుకున్నటువంటి జీవన విధానము ఇంట బయట ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలని ఈ సింహరాశి వారికి తెలియజేస్తున్నటువంటి గ్రహ సంచారం ఈ కారణం చేత జూలై 5వ తారీఖు రోజున మీ జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ముఖ్యంగా గృహ సమస్యల నివారణ కోసం వారాహి నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు 9 నవరాత్రులు అనగా 9 వారాహి దేవతల యొక్క హోమాలు మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనిదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి జూలై 5వ తారీఖు రోజున స్వాతి నక్షత్రం దశమి తిథి కలిసినటువంటి అద్భుతమైనటువంటి యోగం కలిగినటువంటి రోజున సాయంత్రం 7 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ 5వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. ఇక జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆదాయము, వ్యయము మరియు మానసికమైన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1వ తారీఖు రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి, ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. కాకపోతే అత్యుత్సాహము పనికిరాదు. 2, 3 తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. సంతానము మూలకంగా ఖర్చులు కూడా ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి.
అనవసరమైన ఖర్చులు పెడతారు, మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఇంట్లో కంటే ఎక్కువగా బయట గడిపే అవకాశం ఉంటుంది. 4, 5, 6 తేదీల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. సోదర సోదరిమణులు తెలిసిన వారి యొక్క సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు. ధనపరమైన సమస్యలు తీరుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది. అన్ని విధాలుగా విందులు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు. 7, 8 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ పని చేసినా ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. 9, 10, 11 తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. జ్వర సంబంధమైనటువంటి పీడనలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృధా కాలయాపన చేస్తారు, తద్వారా ఏ పని ముందుకు సాగదు, ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. 12, 13, 14, 15 తేదీల్లో రాబడి అధికంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, తద్వారా మీకున్నటువంటి సమస్యలని పూర్తి చేసుకుంటారు. సంతోషముగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఈ 12, 13, 14, 15 తేదీల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 2, 3, 7, 8 ఈ తేదీలలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇక రవి గురు యొక్క సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం, మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా దత్తాష్టకము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.